వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళు డయాబెటీస్ చికిత్సల అనుభవం ఉంది. చాలామంది డయాబెటీస్ వాళ్ళు ఆహారం ఏమిటని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఆహారం అనే దాంట్లో చాలా అపనమ్మకాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ పెరగడానికి లేదా రక్తపోటు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి, ట్రైగ్లిజరైడ్ పెరగడానికి వీటన్నిటికీ కూడా ఆహారం మూల కారణం. కూడా ప్రతిదీ ఆహారం మీదే ఆధారపడి ఉందన్న విషయం కరెక్టే. కానీ అది 90% ఆహారం మీదే మనం ఆధారపడి మొత్తం జబ్బులన్నీ తగ్గించేసుకుందాం లేదా అసలు జబ్బులు రాకుండా నివారించుకుందాం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఆహారంతో పాటు ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలంటే కొంతమంది బాగా తింటారు. రోజు ఒక అరకిలో అన్నం తింటారు. అంటే ఉడకబెట్టిన అన్నం దాదాపు 300 గ్రాములు, 400 గ్రాములు, 500 గ్రాములు తింటారు. వాళ్ళకి ఏ జబ్బు రాదు. మరి కొంతమంది ఏదో 50 గ్రాములు అన్నం తిన్నట్లయితే ఉడకబెట్టిన అన్నం అనమాట నేను చెప్పేది. అది తిన్నట్లయితేనే వాళ్ళకి అన్ని జబ్బులు ఉంటాయి. ఇలాగా మనం ప్రతిదాన్ని ఆహారంతో ముడిపెట్టకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ, శరీరం లోపల ఉన్నటువంటి వాపు ప్రక్రియకు సంబంధించిన చర్యలు మన భారతదేశంలో చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. భారతీయుల్లో ఆటో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం రక్త పరీక్షల ఆధారంగా తెలుసుకోవాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటున్నాం కదా, చాలామంది చెప్పుకుంటున్నారు. ఇన్సులిన్ పరీక్షలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పరిశోధనలకు ఉపయోగపడతాయి. కానీ మీకు రోజువారీ చికిత్సల్లో ఇన్సులిన్ ఎంత ఉందో మీకు అనవసరం. నేను మీకు ఊరికే మీకు దాని యొక్క విషయాన్ని కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా కానీ అది రక్త పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో భారతీయ జనాభాలో మన భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ వేరే దేశాలకి వలస వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అయితేనేమి వాళ్ళలో ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తినకముందు పరగడుపున ఇన్సులిన్, రక్తంలో ఇన్సులిన్ అనేది 15 నుంచి 40 మైక్రో యూనిట్స్ పర్ ఎంఎల్ అంటాను ఉండాలి. కానీ మన భారతీయులకి దాదాపు రెట్టింపు ఉంటుంది. తిన్న తర్వాత మరీ ఎక్కువ అవుతుంది. ఇది మిగతా ప్రపంచ జనాభాల యొక్క ఇన్సులిన్ పరిమాణాలతో పోల్చుకున్నట్లయితే చాలా ఎక్కువ అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. ఎందుకు వస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా అవి చేయాల్సిన చర్యల్లో కొంత లోపం జరుగుతుంది. ఎలా అంటే ఆటో ఇమ్యూనిటీ, అంటే ఆటో ఇమ్యూనిటీకి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన శరీరానికి రక్షణ వ్యవస్థ కలిగించేది ఇమ్యూనిటీ. అంటే మన చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగల్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు, ఇవన్నీ కాకుండా మరి చుట్టూ ఉన్నటువంటి కాలుష్యాలు, ప్లాస్టిక్ కావచ్చు లేదా హెవీ మెటల్స్ అంటాం కదా, మన లెడ్ అంటే సీసం, పాదరసం, ఇవన్నీ కూడా అల్యూమినియం, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా మనం తీసుకున్నటువంటి నీటిలోనూ మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఎన్నో రకాల మలిన పదార్థాలు ఉంటాయి. అది క్రిములే కాకపోవచ్చు, అంటే బ్యాక్టీరియా కాకపోవచ్చు, కానీ ఇలాంటి రకరకాల ప్లాస్టిక్, ముఖ్యంగా నానో ప్లాస్టిక్స్ అంటున్నాం, మైక్రో ప్లాస్టిక్స్ అంటున్నాం. మన పీల్చే గాలిలో చాలా ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది. వీటన్నిటికీ మనం తట్టుకుని మన శరీరంలోని కణాలు, అంటే మనం ఊపిరితిత్తుల ద్వారా వెళ్తున్నటువంటి విష పదార్థాలు, మలిన పదార్థాలు అవ్వచ్చు, లేదా మనం తాగుతున్నటువంటి నీరు, మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తున్న పదార్థాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రక్తంలోకి చేరతాయి. రక్త కణాల్లోకి, చిన్న చిన్న రక్త కణాల్లోకి, పెద్ద పెద్ద రక్త కణాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవయవాల్లోని కణాలకి ఆక్సిజన్ అందించడానికి ఏదైతే రక్తం సరఫరా జరుగుతుందో దాంతో పాటుగా ఈ మలిన పదార్థాలన్నీ శరీరంలోని ప్రతి కణానికి చేరుతున్నాయి. ఈ మలిన పదార్థాల నుంచి మన శరీరంలోని అవయవాల్లోని కణాలను రక్షించడానికి మన శరీరం ఏం చేస్తుందంటే ఒక రకమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. ఆ రక్షణ వ్యవస్థ అతిగా ప్రకోపిస్తుంది అనమాట. దాన్ని మరి ఇప్పుడు మన కోవిడ్లో కూడా ఈ విషయం మనం బాగా గుర్తించాం. కోవిడ్ వైరస్కి నుంచి రక్షించడానికి మన శరీరం ఎక్కువగా ప్రకోపించటం వలన సైటోకైన్స్ అనేవి తయారయ్యి సైటోకైన్ స్టామ్ అన్నాం అనమాట. దానివల్ల మనుషులు చనిపోయారు. వైరస్ వల్ల చనిపోయే వాళ్ళకన్నా కూడా వైరస్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి, మన శరీరంలోని కణాలను రక్షించడానికి రక్తంలో స్రవించినటువంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏదైతే ఉన్నాయో అవి అతిగా ప్రకోపించడం వలన మన ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వటం, ఇలాంటి సమస్యలు వచ్చాయన్నమాట. అలాగే
క్రానిక్ నాన్ ఇన్ఫ్లమేషన్ అంటే చాలా తక్కువగా శరీరం అంతా కూడా కొన్ని సంవత్సరాలుగా మనం జీవించినంతకాలం కూడా ప్రతి మలిన పదార్థానికి లోపల కణాలు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత 2-3 దశాబ్దాలుగానే వాయు కాలుష్యం ఎక్కువైంది. అందరూ తెలుసుకున్నారు కదా. వాయు కాలుష్యం అంటే మరి దాంట్లో ఉన్నటువంటి మరి చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువులన్నీ కూడా ఇవన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశించి రక్తం ద్వారా వెళ్ళడం, వాటి నుంచి రక్షించడానికి మన కణాలన్నీ కూడా అతిగా ప్రకోపిస్తున్నాయి. దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటున్నాం. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది వాపు ప్రక్రియ అంటాం అనమాట. ఈ వాపు ప్రక్రియకి వల్ల వచ్చేటువంటి ప్రభావాలు ఏంటంటే, ఒకటి రక్తంలో గ్లూకోజ్ పెరగడం, రక్తంలో ఇన్సులిన్ కూడా పెరుగుతుంది, ఇన్సులిన్తో పాటు గ్లూకోజ్ పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది, తర్వాత ఎన్నో రకాల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, మలిన పదార్థాలు పెరుగుతాయి. వీటన్నిటి వలన మనకు రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా క్యాన్సర్లు ఎక్కువైనాయి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే లివర్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట, బాగా ఎక్కువ అవుతున్నాయి. మనకి దాదాపు ప్రపంచం మొత్తంలో డయాబెటీస్తో చనిపోయే వాళ్ళ కారణాలు చూసుకున్నట్లయితే లివర్ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ కారణం అవన్నీ ఎక్కువగా వీటన్నిటికీ మూల కారణం లోపల ఆటో ఇమ్యూనిటీ. కాబట్టి దాన్ని వాళ్ళ వాతావరణ కాలుష్యం నుంచి లేదా ఈ హైజీన్ అంటే క్రిములు మన శరీరంలోకి ప్రవేశించకుండా, అంటే నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ ప్రవేశించకుండా చూసుకోవటానికి తీసుకోవాల్సిన చర్యల వల్ల చాలా వరకు డయాబెటీస్ని నివారించుకోవచ్చు, లేదా డయాబెటీస్ యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. అంతేగాని ప్రతిదాన్ని నేను అన్నం మానేస్తే షుగర్ తగ్గిపోతుంది, లేదా కాఫీలో షుగర్ వేసుకోకపోతే తగ్గిపోతుంది, లేకపోతే పళ్ళు తినకపోతే తగ్గిపోతుంది, అన్నం తినే బదులు ముడి బియ్యం తినాలి, ఇలాగా అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఒక 10%, 20% ఉపయోగపడతాయి. కానీ తెలుసుకోవాల్సిన వేరే హానికారకమైన పదార్థాలు మనకు లోనవ్వకుండా ఉండాలి. దాని గురించి చాలా విపులంగా ఇవాళ అందరూ చెప్తున్నారు. కాబట్టి అవి కూడా తెలుసుకొని వాటిని ఎలా నివారించుకోవాలి, వాటి నుంచి మన శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది తెలుసుకున్నట్లయితే డయాబెటీస్ లాంటి ఇటువంటి సమస్యల నుంచి నివారించుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.